వర్షాకాలంలో ఉండే పొలిటికల్ టాపిక్ ఒకే ఒక్కటి నీళ్లు నదులు ప్రాజెక్టులు ఒక పక్కేమో గోదావరి ఇంకొక పక్క కృష్ణ ఈ రెండు నదుల మధ్యలో ఉన్న రాష్ట్రం కావడంతో ప్రధానంగా దీని చుట్టూనే తిరుగుతుంది నీటి వాటాలు బేసిన్లు ఎత్తిపోతలు నీటి విడుదల అంటూ రకరకాల మ్యాటర్స్ మీద పొలిటికల్ వార్ నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య కూడా సరిగ్గా ఇలాంటి మాటల యుద్ధమే కొనసాగుతోంది కాళేశ్వరం పాపం మీది అని ఒకరంటుంటే శ్రీశైలం కుట్ర మీది అంటూ మరొకరు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఈ వాటర్ వార్ ని హీట్ ఎక్కించేస్తున్నారు అటు గలగల గోదావరి కదిలిపోతోంది ఇటు బిరబిర కృష్ణమ్మ పరుగులు తీస్తోంది ఆ నట్ట నడుమ అసలు వైరం నడుస్తోంది రాజకీయ రణం నీటి యుద్ధంగా మారింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటింది ఈ 18 నుంచి 19 నెలల కాలంలో రాష్ట్రంలో ఎక్కువ నడిచిన టాపిక్ కాళేశ్వరం దానికి అనుబంధంగా కృష్ణా జలాలు ప్రాజెక్టులపైనే మేజర్ యుద్ధం జరిగింది ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే ఇటు నదుల్లో వరద ఇటు రాజకీయ బురద తప్పడం లేదు ఇప్పుడు కూడా అదే రచ్చ నడుస్తోంది రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు వాటర్ వార్ కు తెరలేపారు కాళేశ్వరం నుంచి కృష్ణా వాటాల వరకు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు గోదావరిలోకి వరద నీరు రావడంతోనే బీఆర్ఎస్ వాటర్ వార్ లోకి దిగింది కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల బాణాలను ఎక్కుపెట్టిన మాజీ మంత్రి హరీష్ రావు ఓవైపు గోదావరికి వరద వస్తుంటే నీటిని ఎత్తిపోసుకోవాలన్న తెలివి కూడా ప్రభుత్వానికి లేదంటూ విమర్శలు చేశారు గతంలో కేసీఆర్ గారు ప్రతిరోజు ఉదయం లేవగానే తన దినచర్య ఏ నదిలో ఎన్ని నీళ్లు వస్తున్నాయి అని చూసి అటు ఇంజనీర్లను ఇటు మంత్రులను శాసనసభ్యులను అలర్ట్ చేసేవాళ్ళు కానీ నేటి ప్రభుత్వం వరద వచ్చి నెల రోజులు దాటింది కానీ ఇప్పటికీ మోటార్ లాంచ్ చేయలేదు అలా మొదలైంది మాటల దాడి బీఆర్ఎస్ అక్కడితో ఆగలేదు విమర్శల వేడిని మరో లెవెల్ కు తీసుకెళ్లింది నీటి విలువ తెలిసిన సీఎం ఉంటే పరిస్థితి ఇలా ఉండదంటూ కామెంట్ చేశారు నీళ్ల విలువ తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నీళ్ల విలువ తెలిసిన వారు నాయకుడిగా ఉంటే ఆ నీళ్లు మలుపుకునే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు కాళేశ్వరాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసుకునే వెసులుబాటున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి అలైబలై పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డ హరీష్ రావు ఇక్కడ కొట్లాడుకొని ఢిల్లీలో ఫ్రెండ్షిప్ చేస్తున్నారన్నారు 5 రోజులే ఇక్కడ వస్తారు 5 ఏళ్లైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు 5 నెలలైనా ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు కిషన్ రెడ్డి వంపడు ఎన్డీఎస్ఏ రాదు కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు గల్లీలోనేమో అలాయి బలాయి చేసుకుంటారు హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ ఘాటుగానే విమర్శలు చేశారు ఆయన గోబెల్స్ రావు అని పేరు మార్చుకోవాలంటూ సెటైర్ వేశారు హరీష్ రావు గారు వీళ్ళు వాళ్ళ పేర్లు మార్చుకొని గోబెల్స్ రావు పెట్టుకుంటే బెటర్ ఏమో ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడడం అది ప్రజలకు ఏదో గొప్ప చేసినట్టు మేము తప్పు చేసినట్టు చిత్రీకరించడం దీనికి హరీష్ రావు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు ఏది అబద్ధమో చెప్పాలన్నారు మాట్లాడితే ఆయన అంటాడు హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్తుండు అన్నాడు ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైంది అబద్ధమా నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకి అప్పజెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది అబద్ధమా ప్రతిపక్షాలు మాట్లాడే విషయాల్ని ఎండగట్టేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద ప్రెజెంటేషన్ తోనే వచ్చారు కృష్ణా గోదావరి జలాలపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ కూడా ఇచ్చారు కృష్ణా నదీ జలాలు అక్రమంగా అవుట్ ఆఫ్ బేసిన్ రాయలసీమకి తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఎక్కువ జరిగింది గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా నీళ్ల విషయంలో కేసీఆర్ పడ్డ కష్టానికి త్వరలోనే ఫలితం రాబోతోందన్నారు హరీష్ రావు ట్రిబ్యునల్ ముందు అవార్డు పైన ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి ఇంకొక 6 నెలల అవార్డు వస్తుంది ఇలా కేసీఆర్ సాధించిండు మీరు మంచి వాదనలు వినిపిస్తే 5-6 నెలల్లో
కృష్ణా నదిలో మనకు బ్రహ్మాండమైన వాటా రాబోతా ఉంది. టీఆర్ఎస్ పాలనలోనే కృష్ణా నీళ్లు ఎక్కువగా రాయలసీమకు తరలి వెళ్లాయని 4 టీఎంసీలుండే నీటి పంపిణీ 9 టీఎంసీలకు పెంచారన్నారు. చిత్తశుద్ధితో మన రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా రివర్ వాటర్స్ షేర్ మీద అన్ని స్థాయిల్లో కొట్లాడుతున్నాము. 811 టీఎంసీల్లో 575 టీఎంసీలు మనకివ్వాలి, 71% వాటా మనకివ్వాలని చెప్పి ట్రిబ్యునల్ మీద వాదిస్తున్నాము. డిప్యూటీ సీఎం భట్టి కూడా దీనిపై మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ లో నిర్మించే ప్రాజెక్టుల్ని పూర్తి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్ చేయలేదు, యూటిలైజేషన్ లో తీసుకొని రాలేదు. కాబట్టే ఈ రోజు అసలు కృష్ణా జలాలపైన మనకి నీళ్ల సమస్య అని చర్చ వస్తాం. కృష్ణా నీటి వాటాలపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్న హరీష్ రావు, మన న్యాయవాదులు సరైన వాటా కోసం పోరాడుతుంటే వీరి మాటలు దిగదార్చేలా ఉన్నాయన్నారు. తెలంగాణ హక్కు 763 టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణా నది హక్కుల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే 500 జాలని ముఖ్యమంత్రి అంటాడు, 573 జాలని నీళ్ల మంత్రి అంటాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? కాళేశ్వరం రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న మంత్రి ఉత్తమ్, అది భారంగా మారినా సరే ఉపయోగిస్తామని ప్రకటించారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఈ రాష్ట్రానికి ఇది ఒక గుదిబండగా మారబోతుంది. అయినా సరే ఆల్రెడీ ప్రజల పైసలు ఖర్చు పెట్టిండు, అది ఉపయోగించాలనే ఒక సదుద్దేశంతో మేము ముందుకు పోతున్నాం అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. వాటర్ వార్ లో సీఎం రేవంత్ రెడ్డి మరింత ఘాటు విమర్శలు చేశారు. కృష్ణా బేసిన్ లో ఒక్క ప్రాజెక్టును కూడా గత సీఎం కేసీఆర్ పూర్తి చేయకుండా రాష్ట్ర రైతుల్ని నట్టేట ముంచారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించలే. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామ సాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. ఉమ్మడి పాలకులు చేసిన ద్రోహం కన్నా సీఎంగా కేసీఆర్ చేసిన ద్రోహమే ఎక్కువని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఈరోజు కృష్ణా నదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి. తెలంగాణలో వాటర్ వార్ పై మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. రెండు పార్టీలు ప్రెజెంటేషన్లు, రిప్రజెంటేషన్లతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కాళేశ్వరం నుంచి శ్రీశైలం వరకు వాగ్బాణాలను ఎక్కుపెట్టుకున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో వారు ఘోరమైన తప్పిదం చేశారంటూ మండిపడ్డారు ఆయన. అంతేకాదు బనకచర్ల ప్రాజెక్ట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఆయన. ఇంకా ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. సాగునీటి ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సాగునీటి ప్రాజెక్టులపై మనతో పాటు మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరు ఏదైతే పీపీ ప్రెజెంటేషన్పై బీఆర్ఎస్ నేతలు కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారండి? సరే, మేము తప్పుడు ప్రచారానికి ఆస్కారం లేదు, ఎందుకంటే మేము ఓన్లీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చినాం. గతంలో కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమకి ఎంత తరలిచ్చారు, మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత తరలిచ్చారు, ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్లో ఎంత తరలిచ్చారు ఇల్లీగల్గా, మేము వచ్చిన తర్వాత ఎట్లుంది పరిస్థితి, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఇచ్చాం. ఆ 2 విషయాల్లో కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలి, మా నీళ్లు మనకు రావాలని ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. అసలు తుమ్మడి దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన పనులు పూర్తి చేసి ఉంటే వీళ్ళు పనులు ఆపిన నాటికి 11,670 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మొత్తం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అయ్యే ఖర్చులో 32% పనులు పూర్తయినాయి. అది ఒక ఘోర తప్పిదం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫెయిలియర్. మరి ఆ ఫెయిలియర్తోనే ఆ తర్వాత అనేక డిజాస్టర్ జరిగిన విషయం మీకు తెలుసు. మేము తుమ్మడి గట్టి దగ్గర పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తాం. మరోవైపు బంకచర్ల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం అయితే అంటే కేంద్ర జలశక్తి సంఘానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని ఇంకే రకంగా మీరు మీ ప్రయత్నాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికీ ఒక రకమైనటువంటి కొంత ప్రక్రియ అయితే నిలిచిపోయినట్టుగా ఉంది. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? మేము గోదావరి బంకచర్ల ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నాము. మేము కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నాం అంటే
అది వదిలేసేయండి, పక్కన పెట్టండి. ఎన్నో దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్న సర్ ఆర్థర్ కాటన్ సమయంలో నుంచి ఐడెంటిఫైడ్ సైడ్ ఇచ్చెంపల్లి నుంచి మీరు ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ కట్టుకోండి, మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద అంటే గోదావరి కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అంటే తన వాటాన్ని కోల్పోయే పరిస్థితి ఉండు. ఈ హక్కుల కోసం ఎంతవరకైనా రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, తిరుమలగిరి.